Ranava Greenwich, where the dream of luxury and nature truly comes home. Ranava Greenwich, a home full of love and dreams. సూర్యాపేటలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా కొనసాగుతుంది. రేపు ప్రచారానికి చివరి రోజు అని చెప్పవచ్చు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో సూర్యాపేట మున్సిపాలిటీ మంత్రి జగదీష్ రెడ్డికి, మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి ప్రతిష్టాత్మకంగా మారింది. గతంలో ఇక్కడ జనరల్ స్థానంలో కూడా ఒక ఎస్సీ మహిళకు కూడా గతంలో ఆ చైర్మన్ స్థానాన్ని దక్కించడం జరిగింది. సూర్యాపేటని అభివృద్ధి కోసం 10 సంవత్సరాల పాటు మంత్రిగా సూర్యాపేట పట్టణాన్ని అభివృద్ధి చేశాం. ఇప్పుడు కూడా మున్సిపల్ చైర్మన్ని కైవసం చేసుకునేందుకు కూడా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఉన్నారు. ప్రచారానికి రేపే చివరి రోజు. అందరి దృష్టి కూడా ఇప్పుడు సూర్యాపేట వైపే ఉంది. సూర్యాపేట ఎలా ఉండబోతుంది? వాస్తవానికి మీరు చూస్తున్నారు, ఏ వార్డుకు పోయినా భారీగా కోలాహలం కనబడుతుంది. ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీకి మద్దతు కనబడుతుంది. సారే కావాలి, మళ్ళీ కేసీఆర్ రావాలి, కారు గుర్తే కావాలి అనే మాట ప్రతి ఒక్కరిలో వినబడుతుంది. ఈ కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు మోసపోయి ఆ రోజు కాంగ్రెస్కు ఓట్లేసినాం, నమ్మి కాంగ్రెస్ ఓట్లేసినాం, ఇప్పుడు మోసపోయినాం అనే భావన వచ్చింది. 2 ఏళ్ళైంది, ఒక్క హామీ నెరవేర్చలేదు. కాబట్టి తప్పకుండా మేము కాంగ్రెస్ను ఖతం చేస్తే ఉన్న భావన ప్రజల్లో కనబడుతుంది. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీకి మంచి అవకాశాలు ఉన్నాయి. అంటే ఎస్పెషల్లీ సూర్యాపేటపై అందరి దృష్టి ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉమ్మడి నల్గొండ జిల్లాలో గెలిచినటువంటి ఏకైక ఎమ్మెల్యే 10 సంవత్సరాలు ఇక్కడ మంత్రిగా కూడా ఉన్నారు. కాబట్టి సూర్యాపేట ఎలా ఉండబోతుందని ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు. వాస్తవమే ఉంటాయి, సహజంగానే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. బట్ ప్రజల్లో కూడా ఆ రకమైన ఆదరణ ఉంది. మీరు ఎక్కడ చూసినా ఇవాళ తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా ఎగరేస్తుంది మున్సిపాలిటీ మీద అనే మాట వినబడుతుంది ప్రతి ఒక్కరిలో. తప్పకుండా గెలిచిందన్న విశ్వాసంతో ఉన్నాను నేను కూడా. అంటే గతంలో కూడా మీరు 10 సంవత్సరాలు మంత్రిగా ఉన్నప్పుడు కూడా చాలాసార్లు ఇలాంటి ఎలక్షన్స్లో కూడా చూడడం జరిగింది. అప్పుడు కూడా అధికార పార్టీకే ఓటు వేయాలి, అధికార పార్టీకి వేస్తేనే అభివృద్ధి చెందుతుందని కూడా విస్తృతంగా ప్రచారం చేశారు. అప్పుడంతా కూడా క్లీన్ స్వీప్ చేశారు. ఇప్పుడు కూడా వారు అదే అస్త్రంగా అధికార పార్టీకి ఓటు వేస్తేనే అభివృద్ధి చెందుతుందని కాంగ్రెస్ నేతలు చెప్తున్నట్టు. వాస్తవమే అది ఉంటే సహజంగానే అధికార పార్టీకి ఉండే అడ్వాంటేజ్ ఉంది. కానీ ఇక్కడ వాళ్ళకు ఉండే ప్రతికూలత ఏంటి అంటే వాళ్ళు ఇచ్చిన హామీ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఇక వాళ్ళ మాటలు నమ్మే స్థితిలో ప్రజలు లేరు. మున్సిపాలిటీల అభివృద్ధి కూడా ₹1 ఇవ్వలే, సూర్యాపేట కూడా ₹1 ఇవ్వలే, ఏ మున్సిపాలిటీ కూడా ₹1 అభివృద్ధి కార్యక్రమాలు చేయలే. మేము చేసినే ఉన్నాయి చెడగొడుతున్నారు. ఆనాడు ఇచ్చిన కార్యక్రమం పూర్తిగా చేయలేకపోతున్నారు. మేము మంచిగా నల్గొండ కావచ్చు, సూర్యాపేట కావచ్చు, బ్రహ్మాండంగా ప్రతిరోజు మంచినీళ్ళు ఇచ్చినాం, వాటిని కూడా అందలేకపోతున్నారు. వీధి దీపాల నిర్వహణ లేదు, మురికాలువల నిర్వహణ లేదు. మళ్ళీ దోమల బెడద, మళ్ళీ పందుల బెడద ఎక్కువైతుంది. అన్ని పట్టణాలలో కూడా కాంగ్రెస్ రౌడీజం ఎక్కువైంది. వాళ్ళు ప్రజల ఆస్తులను ఆక్రమించడు, భూములు ఆక్రమించడు, ఇల్లు కూలగొట్టడు, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. హెడ్ ఆఫ్ పేరు మీద అన్నీ కూడా చూస్తున్నారు. తప్పకుండా ప్రజల్లో ఒక ఆలోచన అయితే ఉంది. కాంగ్రెస్ పార్టీని నమ్మడానికి వీల్లేదనే భావన అయితే ప్రజల్లో ఉంది. సూర్యాపేటలో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అభ్యర్థిని ముందుగానే ప్రకటించుకోవడం జరిగింది. విస్తృతంగా ప్రచారం కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. అది వారికి అడ్వాంటేజ్గా మారే అవకాశం లేదండి. వాస్తవానికి అది వారి బలహీనతను తెలియజేస్తుంది. ఎందుకు అని అంటే కాంగ్రెస్కు ఉన్న చెడ్డ పేరును పోగొట్టుకోవడానికి మళ్ళీ ఏ రౌడీని తీసుకొచ్చి పెడతారో, ఎవరిని తెచ్చి పెడతారో, దొంగోడి చేతికి తాళం చేయట్లే ఇవ్వాలని చెప్పి ప్రజలు ఆలోచిస్తున్నారని చెప్పి ఒక అభ్యర్థిని ప్రకటిద్దామని చెప్పి, వాస్తవానికి నిన్నడానికి ఆయన కాంగ్రెస్ పార్టీ కాదు, రాజకీయాలు లేవు, ఆయన ఒక కాంట్రాక్టరు. ఆయన తీసుకొచ్చి ప్రకటించుకున్నారంటేనే కాంగ్రెస్ ఎంత బలహీనంగా ఉందో ఓటమి భయం వాళ్ళని వెంటాడుతుందని కనబడుతుంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ప్రత్యేకంగా సూర్యాపేటపై దృష్టి సారించి ఇక్కడ ఉన్నటువంటి వర్గ విభేదాలను కూడా అందరినీ ఏకతాటిపైకి సారించి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునేందుకు కూడా వ్యూహాలు రచిస్తున్నారు. వాస్తవమే, ప్రజలు కూడా చర్చ చేసుకుంటారు దానిపైన. అదేదో సినిమా ఉన్నట్టు అవును వాళ్ళిద్దరు ఒకటయ్యారు అని ఇక్కడ కూడా అవును ఆ ఇద్దరు దొంగలు ఒకటయ్యారు, తలా ఇన్ని వార్డులు పంచుకున్నారు, అంతా ఇది రౌడీల పాలే అవుతుంది అనే భావన సూర్యాపేట ప్రజల్లో కూడా విస్తృతంగా ఉంది. అందుకనే ఆ భయంతోనే మధ్య అభ్యర్థిగా ఒక ఆయన తీసుకొచ్చేసేసి ప్రకటించుకున్నారు. వాస్తవమే ఉత్తమ్ కుమార్ ప్రత్యేకమైన దృష్టి పెట్టిండు. సీఎం ఆఫీస్ నుంచి ప్రత్యేకమైన ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి. మా వాళ్ళని భయపెట్టిస్తున్నారు. ప్రతి వార్డుల్లో ఏ కేసులు లేని వాళ్ళు, ఎన్నడూ కూడా అసలు పోలీస్ స్టేషన్ అంటే తెలియని వాళ్ళు, ఒక ఎఫ్ఐఆర్ అంటే తెలియని వాళ్ళని కూడా మా కార్యకర్తల్ని పోలీస్ స్టేషన్కి బైండ్ ఓవర్ పేరు మీద రమ్మని చెప్పి పొద్దు నుంచి సాయంత్రం దాకా కూర్చోబెడుతున్నారు, ఊరికనే పంపిస్తున్నారు. వాస్తవానికి రౌడీలేమో రోడ్ల మీద తిరుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ జెండా కప్పుకున్నందుకు అమాయకులనేమో పిలిచి ఇబ్బందులు పెడుతున్నారు.
ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. వాళ్ళ అధికారాన్ని ఎట్లా వాడాలనో అట్లా వాడుతున్నారు. పోలీసులను ఇష్టం వచ్చినట్టుగా వాడుతున్నారు. నాట్ ఓన్లీ సూర్యాపేట, అది నల్గొండ కావచ్చు, అది హుజూర్నగర్ నేరేడు జిల్లా కోదాడ కావచ్చు, ఇంకొక అడగవచ్చు, ప్రతి చోట కూడా సాగర్లో కూడా కావచ్చు, అన్ని చోట్ల కూడా మిర్యాలగూడలో కావచ్చు, ప్రతి చోట కూడా ఇదే జరుగుతుంది. అయితే ఒక సూర్యాపేట మినహా మిగతా మొత్తం కూడా 16 మున్సిపాలిటీ, ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం 16 మున్సిపాలిటీలో కూడా ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. నల్గొండ కార్పొరేషన్ కూడా ఇప్పుడే ఈ కార్పొరేషన్ కూడా తొలిసారిగా ఎన్నికలు జరగబోతున్నాయి. ఓవరాల్గా ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ వాస్తవానికి జిల్లా అంతటా కూడా ఒకటే భావన ఉంది. ఈ మోసగారి కాంగ్రెస్ను ఓడించాలి, అభివృద్ధి చేసిన కేసీఆర్ని తెచ్చుకోవాలి, కారు గుర్తుకు ఓటేయాలి, టీఆర్ సభ్యులను గెలిపించుకోవాలనే భావన జిల్లా అంతటా కూడా కనబడుతుంది. మంచి ఫలితాలు వస్తాయని నేను భావిస్తున్నాను.